ఎందుకురా నన్ను వదిలి నిశ్శబ్దమయ్యారా? నిన్ను చూసే కళ్ళతోనే నిన్నే మట్టిలో కలిపా, బతికే శవమై నేను నీ జ్ఞాపకాలో మిగిలా. నువ్వు పుట్టాకే నాకు మొదలైంది కొత్త లోకం, నువ్వు నవ్వాకే నాకు మారింది మంచి కాలం. నీడలా వెంట నడిచాననుకున్నా, నీ నొప్పి మాత్రం గమనించలేకపోయా. నీ మనసు గోడల వెనుక ఎంత నిశ్శబ్దం దాచుకున్నావ్రా? నువ్వు అడిగిన దారిని నేను మళ్ళించాను, నీ కలలపైన మాటల్ని బలవంతం చేశాను. ఇదే మంచిదని అన్న నాన్న మాట నీ గుండెల్లో మంట అయిందారా? నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రుల్లో నేను ఎందుకు కనిపించలేదురా? అయ్యో హనీ, నీ నిశ్శబ్దం వినలేకపోయా, నీ కళ్ళ బాధని చదవలేకపోయా. కదలని నీ శరీరం చూసిన మరుక్షణం, గుండె ఆగిన క్షణం, లేచిరా అని అరిచినా నువ్వు తిరిగి చూడలేదురా. నా ప్రాణం ముందే పడిపోయి నేను బ్రతికే శిక్ష పడిందిరా. 20 ఏళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటే తప్పు వాడిది కాదు, తల్లిదండ్రులది. వాడికి ఇష్టమైన దాన్ని చదవనివ్వండి, వాడు చేస్తానన్న ఉద్యోగాన్ని చేయనివ్వండి.